విడువను దేవా, నీవు నన్ను దేవేంచు వరకు. కృపగలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, పరలోకపు దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మరలా నీ పాద సన్నిధికి సమీపిస్తూ మిమ్మల్ని నమ్మగలుగుతూ నమ్మి నీ ఎదుటికి రాగలిగిన నీ కుమారుడు అనిల్ కుమార్ గౌడ్ గారిని బట్టి స్తోత్రాలు నాయన. యవ్వన ప్రాయమంది మీరు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదకరముగా నియమించబడుతుందని నమ్మి నీ సన్నిధిలో నిలిచి ఉండగా కృప చూపండి దేవా. నీవు చేయు కార్యాలు అద్భుతం, నిన్ను నమ్మిన వారికి కలిగే ఆశీర్వాదాలు అద్భుతం. నమ్మగలిగిన నీ కుమారుని మీరు దర్శించండి తండ్రి. రాబో కాలంలో నాయన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈ గ్రామమందు అనగా వెల్లుంటి గ్రామమందు నిలవబడి విజయం పొందటానికి మీ సహాయం కోరుతూ ఉన్నారు. కనికరించండి దేవా, కృప చూపండి. ఇప్పుడే నీ పరలోకపు ఆకాశపు వాక్యము విప్పి నీ కుమారుడి నమ్మికను జ్ఞాపకం చేసుకొని మీరే మీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో అనిల్ కుమార్ గౌడ్ను ఆయన చేస్తున్న ప్రచారములో ప్రతి కుటుంబము, గ్రామంలో ఉన్న ప్రతి ప్రజ కూడా చక్కగా ప్రేమించగలుగుతూ, ఆహ్వానించగలుగుతూ, నమ్మగలుగుతూ తన విజయానికి నాయన నాందిగా ఉండగలిగిన వారుగా ప్రతి కుటుంబాన్ని పురికొల్పండి, ప్రతి కుటుంబానికి వెల్లడి చేయండి. మీరే నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ ఎదుటికి రాగలిగిన నీ కుమారుని మీరు ఆశీర్వదించి విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. తన నమ్మికను స్థిరపరిచి నీలో బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఇప్పుడే నీ కుమారుని పరలోకపు దీవెన ఆశీర్వాదముల చేత వర్ధిల్లింపచేసిన ప్రభువా నీకే స్తుతులు చెల్లిస్తూ తను చేయు ప్రయత్నములన్నీ సఫలపరిచినందుకు, తనతో మీరు తోడుగా ఉన్నందుకు, తన నమ్మికకు బదులుగా మీరు చేసిన కార్యము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మీరు ఇప్పుడే దీవించి ఆశీర్వాదించిన ఈ కృపా కార్యమును బట్టి స్తుతిస్తూ ఇప్పుడే అనిల్ కుమార్ నమ్మకాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని చేయబోతున్న ప్రతి పనిలోనూ మీ తోడు సన్నిధిని ఉంచుతూ ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తూ ఆశీర్వదిస్తూ మహిమతో భూమికి రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించినవన్నీ పొంది ఉన్నామని నమ్మి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ప్రత్యేకంగా అనిల్ కుమార్ గౌడ్కు, ఆయన నమ్మికకు, ఆయన నమ్మిన తన హృదయానికి, తను చేయబోతున్న మరి సర్పంచ్ పోటీకి, అలాగే కూడి వచ్చిన ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ త్రియేక దేవుని ఆశీస్సుల ఆశీర్వాదాలు సదా తోడై ఉండను గాక. ఆమేన్.